నమస్తే వెల్కమ్ టు దూత మీడియా స్పెషల్ స్టోరీ. పాలు ఆరోగ్యానికి పోషకాహారం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాలు తాగుతుంటారు. టీ, కాఫీ, వంటలు ఇలా ప్రతిరోజు పాలను వాడుతూనే ఉంటాం. ఎముకల బలం కోసం చిన్న పిల్లలకు ఆ పాలను మరిగించి ఇస్తాం. దీంతో పాలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను ఆసరా చేసుకుని కల్తీ రాయిలు రెచ్చిపోతున్నారు. రకరకాల బ్రాండ్ల పేరుతో తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇక కల్తీ పాలు తాగిన వెంటనే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి. ఈ కల్తీ పాల గురించి ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో పాల కోసం లీటర్కు 70 నుంచి 100 రూపాయల వరకు వెచ్చించడానికి జనాలు వెనకాడడం లేదు. ఈ అవసరమే ఆసరాగా కొందరు పాల కల్తీకి పాల్పడుతున్నారు. కొవ్వులేని పాలలో లాక్టోస్, ప్రోటీన్, మినరల్స్ అనే పదార్థాలుంటాయి. వీటిని పెంచడానికి కల్తీ చేస్తారు. చిక్కదనంతో పాటు రంగు, ఎక్కువ కాలం నిల్వ కోసం వివిధ రకాల కెమికల్స్ ని వాడుతున్నారు. రోజులో 10 లీటర్ల కల్తీ పాలు అమ్మినా 1000 రూపాయల వరకు ఆదాయం ఆర్జించవచ్చనే ఉద్దేశంతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. పాలను రైతులు నేరుగా ఇళ్లకు తిరుగుతూ విక్రయించడంతో పాటు ప్యాకేజ్డ్ పాల ప్యాకెట్లను వ్యాపారులు విక్రయిస్తుంటారు. వీరితో పాటు కొందరు మెయిన్ కూడలలో కూర్చొని అమ్ముతారు. కానీ వీటిపై తనిఖీలు లేకపోవడంతో ఏవి నాణ్యమైనవి తెలుసుకోవడం చేయడానికి ఇబ్బంది. ఆహార తనిఖీ అధికారులు, పశుసంవర్ధక శాఖ, బల్దియాల్లోని ప్రజారోగ్య శాఖ అధికారులు చేపట్టాల్సిన తనిఖీలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో పాలు విచ్చలవిడిగా కల్తీ అయ్యి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మామూలుగా 2 లీటర్ల పాలలో యూరియా, వరిపిండి, సోడా వంటివి కలిపి 5 నుంచి 6 లీటర్లుగా తయారు చేస్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లపై నిషేధం ఉన్నా వాటిని రహస్యంగా తెచ్చి గేదెలకిచ్చి పాల దిగుబడి పెంచుతున్న వ్యాపారులు కూడా ఉన్నారు. గ్లూకోజ్, సోడియం హైడ్రాక్సైడ్, గంజి పౌడరు, జంతువుల కొవ్వు, కొన్ని రకాల పాల పొడులను కలిపేవారు సైతం లేకపోలేదు. పిల్లలకు అందాల్సిన విటమిన్ల సంగతి ఎలా ఉన్నా కల్తీ పదార్థాలతో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. చిక్కదనం కోసం వాడే యూరియా వల్ల మూత్రాశయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. నిల్వ కోసం కలిపే ఫార్మలిన్ అనే రసాయనంతో జీర్ణకోశ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అలాగే గంజి పౌడర్ వల్ల అతిసారం, వాంతులవుతూ కడుపులో వికారం వంటివి తలెత్తడం జరుగుతుంది. కలర్ కోసం వాడే రసాయనాల మూలంగా ఉదర, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి. డాక్టర్ శ్రీకాంత్ రామ్మోహన్, జనరల్ ఫిజిషియన్, కరీంనగర్. కల్తీ పాలను కొంతమేరకు గుర్తించొచ్చు. నాణ్యమైన పాల పెరుగు ఎంత గడ్డలుగా ఉన్నా కొంత నీరుంటుంది. అలా కాకుండా గట్టిగా తయారైతే అవి కల్తీ పాలే. పాలు తాగిన తర్వాత అజీర్తి, వాంతులు, విరేచనాలైతే అవి ఖచ్చితంగా కల్తీనే. రంగు, రుచి, వాసనలో తేడా వచ్చినా, మరీ చిక్కగా అనిపించినా, ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ ఉన్నా వాటిలో కల్తీ ఉన్నట్టే. కల్తీ పాలు అసలు వాటితో పోలిస్తే వాసన ఎక్కువ వస్తుంది. దీంతో పాటు పెరుగు రుచి వేరే ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.